ప్లేట్లోకి వచ్చేది పన్నీర్, కానీ అందులో నాణ్యత ఉందా? మీరు తింటున్నది నిజమా? అసలు పాలతో తయారైన పన్నీరేనా, లేక రసాయనాలతో కల్తీ చేసిన ప్రమాదకర ఆహారమా? ఒక్కసారి ఊహించండి. మీ ఇంట్లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటున్న పన్నీర్ ఆరోగ్యాన్ని కాపాడాల్సింది పోయి అనారోగ్యానికి కారణమైతే? ఇలాంటి అనుమానాల మధ్య మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలో అనుమానాస్పద పన్నీర్ పట్టుబడింది. ఏకంగా 700 కిలోల పన్నీర్ నలుగురు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా తరలింపు చేస్తున్నారు. అసలు ఈ పన్నీర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది? ఇది నిజంగా కల్తీ పన్నీరేనా? లెట్స్ వాచ్. ఆహార పదార్థాల్లో కల్తీ ఇప్పుడు ఇది చిన్న సమస్య అయితే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న పెద్ద ముప్పుగా మారుతోంది. పాలు, నెయ్యి, నూనె, మసాలా దినుసులు, ఇప్పుడు అదే జాబితాలో పన్నీర్ కూడా చేరిపోయింది. బయటకు చూస్తే తెల్లగా, తాజాగా కనిపించే పన్నీర్ లోపలేముందో మాత్రం సామాన్య వినియోగదారుడికి తెలుసుకునే అవకాశమే ఉండదు. ఈ బలహీనతనే కొంతమంది అక్రమార్కులు తమ వ్యాపారంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కీసరా పోలీస్ స్టేషన్ పరిధి నాగారం ప్రాంతం. సాధారణ తనిఖీలు కొనసాగుతున్న సమయంలో పోలీసులకు అనుమానాస్పద సమాచారం అందింది. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఒక వాహనంలో భారీ మొత్తంలో పన్నీరు కుషాయిగూడ వైపు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఓటీ పోలీసులు, కీసరా పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే వాహనాన్ని గుర్తించి తనిఖీలు ప్రారంభించారు. వాహనం తెరిచి చూడగా అధికారులు ఆశ్చర్యపోయారు. అందులో పెద్ద మొత్తంలో పన్నీరు నిల్వ చేసి ఉన్నట్లు గుర్తించారు. లెక్కలు తేల్చి చూడగా దాదాపు 700 కిలోల పన్నీరున్నట్లుగా గుర్తించారు. ఆ పన్నీర్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం కావడంతో దాన్ని స్వాధీనం చేసుకుని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారు పన్నీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు. అది ఎక్కడ తయారైంది, ఏ సంస్థకు చెందింది, ఎక్కడెక్కడికి సరఫరా అవుతోంది అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. అయితే అత్యంత కీలకమైన విషయం ఒక్కటే, అది నిజంగా కల్తీ పన్నీరేనా లేక నాణ్యత లేని పన్నీరా? దీనిపై స్పష్టత రావాలంటే శాస్త్రీయ పరీక్షలే ఆధారం. అందుకే అధికారులు వెంటనే పన్నీరు నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించారు. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే అది ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా ప్రమాదకరమైన రసాయనాలు, ఇతర పదార్థాలు కలిపారా అనే విషయం తేలబోతోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరో కీలకమైన కోణం కూడా ఉంది. ఒకవేళ ఈ పన్నీర్ కల్తీదని తేలితే అది ఒక్కరోజు తయారైన సరుకు కాదు, దాని వెనుక తయారీ కేంద్రం ఉంటుంది, సరఫరా వ్యవస్థ కూడా ఉంటుంది, కొనుగోలు చేసే వ్యాపారస్తులు ఉంటారు, చివరకు వినియోగదారుల ప్లేట్ వరకు చేరే గొలుసు మొత్తం ఉంటుంది. అందుకే ఈ కేసు నలుగురు వ్యక్తుల అరెస్టులతో ముగిసే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఇప్పుడు ఒక్కొక్క లింకు వెలికితీసే పనిలో ఉన్నారు. పన్నీర్ ఎక్కడ తయారైంది, ఎక్కడ నిలువ చేశారు, ఎవరికి సరఫరా చేస్తున్నారు, గతంలో కూడా ఇదే తరహాలో సరఫరాలు జరిగాయా, ఈ వ్యవహారంలో ఇంకెవరెవరి ప్రమేయం ఉంది అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రయోగశాల నివేదికతో పాటు విచారణలో లభించే ఆధారాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. ఆహార కల్తీ ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు, కానీ నాసిరకం లేదా కల్తీ ఆహారాన్ని తరచుగా తీసుకోవటం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చు. అందుకే నాణ్యమైన, విశ్వసనీయ వనరుల నుంచే ఆహార పదార్థాలు కొనుగోలు చేయటం అవసరం. కల్తీ పన్నీర్ ఘటన మరోసారి ఒక విషయాన్నైతే గుర్తు చేస్తోంది. మనం కొనుగోలు చేసే ప్రతి ఆహార పదార్థం వెనుక ఒక సరఫరా వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఎక్కడైనా అక్రమం జరిగితే దాని ప్రభావం చివరకు వినియోగదారుడిపై పడుతుంది. అందుకే అధికారుల తనిఖీలు ఎంత ముఖ్యమో వినియోగదారుల అప్రమత్తత కూడా అంతే ముఖ్యం. కల్తీ ఆహారం కనిపించని నిశ్శబ్ద ప్రమాదం. కాసేపటికే లాభం కోసం కొందరు చేసే అక్రమాలు ఎందరో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. తక్కువ ధర, ఆకర్షణీయమైన ఆఫర్లకు ఆకర్షితులయ్యే ముందు ఆహార పదార్థం నాణ్యతను నిర్ధారించుకోవటం ప్రతి వినియోగదారుడి బాధ్యత. అధికారుల తనిఖీలు ఎంత అవసరమో
ప్రజల అప్రమత్తత కూడా అంతే అవసరం. ఎందుకంటే మనం తినే ప్రతి ముక్క ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉండాలి, అనారోగ్యాన్ని మోసుకొచ్చేదిగా కాదు.